అలాగే ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న ఈ సభకు ముఖ్య అతిథి రాష్ట్రానికి రథసారథి మా కిషన్ రెడ్డి అన్నకు వేదికను అలంకరించిన మిగతా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా అక్క మొత్తం చెప్పింది ఏమి విడిచిపెట్టలేదు, నాకు కిషన్ అన్నకి ఏమి విడిచిపెట్టలేదు. జైరాబాద్ పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ విదేశాలు అలాగే చెప్పేసింది మోదీ గారి గురించి కూడా. ఇక ఏదున్నా అన్న అందరం గమనించాల్సింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదు. 17 స్థానాల్లో పాత బస్తీని కూడా అదరగొట్టచ్చు. ఆల్రెడీ 2 ముఖ్యమంత్రులను అదరగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కొత్తూరు కొడితే ఒకళ్ళు కొడంగల్ వేరు, ఒకళ్ళు గజ్వెల్ వేరు. ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధంకు అందరూ సిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ జైరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా మోదీ గారి ఖాతాలో పడుతుందనే నమ్మకం ఉంది. అంతకుముందే చెప్పినాం కిషాన్కి అన్న, ఇది కామారెడ్డి ఎట్లా తెచ్చిచ్చినామో జైరాబాద్ పార్లమెంట్ కూడా మీ చేతులు అట్లా పెడతాం. ఇది నా మాట, అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మాట అని మిమ్మల్ని నమ్మి చెప్పినా మళ్ళీ ముంచకొని నన్ను. కాబట్టి మీరందరూ కూడా, ఇక్కడున్న అందరు ప్రజలు కూడా ఒకటి గమనించాలి అన్న. ఇక్కడ గత 3 నెలల క్రితం రాజకీయం నడిచింది. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళటి వరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని అంటే, ఇవాళ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఏది కుంగేశ్వరం ప్రాజెక్టు ఓనరు శ్రీ డాక్టర్ క్వార్టర్ గండం కుంగేశ్వరరావు గారు కట్టినటువంటి ఆ డ్యామును చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూసినా పాత ముఖ్యమంత్రిని తింటా, కొత్త ముఖ్యమంత్రి సంతోషపడ. 95 రోజులైంది, ఇప్పటికి 90 రోజులు అయిపోయింది గెలిచి మేము ప్రభుత్వం ఏర్పడి కూడా. ఇవాళకి కూడా ఇంకా ఆయన ఏం చేస్తామని ఎవరికి ప్రజలకు చెప్పేది లేదు. బస్ అయితే ఒకటి ఫ్రీ ఇచ్చిండు. ఇవాళ నిన్న లాంచ్ చేశారు గృహజ్యోతి, మహాలక్ష్మి 2 లాంచ్ చేశారు. అమ్మ 200 యూనిట్లు కాలిన దాకా లోపల ఉంటేనే ఫ్రీ అట. 201 అయితే 200 కూడా కలిపి బిల్లు కట్టాలన్నట. ఇది కాదు అని అంటే అది రేషన్ కార్డుకు జమ కట్టారు. ఫస్ట్ రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్లన్నీ క్లియర్ చేసి అన్నీ క్లియర్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఫస్ట్ 1వ తారీఖు వాళ్ళకు కనీసము వాళ్ళ పెన్షన్ వేసి, ఆ తర్వాత పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ ఇచ్చి డిఎల్ ఇచ్చేసి పిఆర్సీని చేసి, ఆ తర్వాత ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు వేయగలిగిన తర్వాత మీరు కనీసం ఏదైనా చేయగలిగితే అర్థం ఉంటుంది. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ కొత్త ముఖ్యమంత్రి గారు అలాగే నడిపిస్తూ పోతున్నారు. అమ్మ ఇవాళకి కూడా ఏం చేస్తారు అని అంటే, కాళేశ్వరం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మేడిగడ్డని ఏం చేస్తారంటే దాని గురించి నిన్న భట్టి గారు చెప్పారు. అదట అది ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తారంట. ఎండాకాలం వచ్చింది, ఆ నీళ్ళల్లో నిలబడతాయా లేవా, ఒకవేళ నీళ్లు స్టోర్ చేస్తే ఉన్నది కూలిపోతుందా, మరి మేడిగడ్డ తర్వాత సుద్దులం సంగతి ఏంది, అన్నారం అయితే నీళ్లు కారిపోతున్నాయి. మొన్న నేను అటు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భద్రాచలము, ఖమ్మం నియోజకవర్గం, మహబూబాబాద్ నియోజకవర్గం పోతుంటే అన్నారం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే ఎండిపోడుకు శురువైంది, అంటే నీళ్ళన్నీ గారిపోతా ఉన్నాయి. ఇది పరిస్థితి. కనీసం అది నడుస్తుందా నడవదా, మరి రేపు పొద్దున ఏం చేస్తామని మాత్రం చెప్పట్లేదు. ఆయన ఏది చెప్పడం, ఇవాళకి కూడా ఏ కామెంట్ చేసేది లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నది ధనాధన్ 2 ఓపెన్ చేసింది నిన్న. ఇప్పటి వరకు కూడా ఇంకా జీతాలు 15, 16, 17, 18 అనుకుంటే ఇట్లా గుండ్రులుగా తిరుగుతూనే ఉన్నది జిల్లాకు ఒకసారి. అంటే గతంలో ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఆయన కన్నా 2 ఆకులు ఎక్క చదివినోడే రేవంత్ రెడ్డి కానీ తమాం తక్కువేం చదువుకోలేడు, పొడుగు తక్కువన్నాడు కానీ పని మాత్రం అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. ఇది పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇక పోతే ఈడ దగ్గర ఒక మంత్రి ఉంటాడు, ఆయన ఎప్పుడైనా ప్రతిసారి నేను 1 అంటాడు 2 అంటాడు, ప్రతిసారి 1, 2 అంటాడు తప్ప మరి చేసింది ఏం లేదు. ఆందోళన నిన్న చూస్తే అసలు ఏమాత్రం అభివృద్ధి లేదు.
ఇకపోతే ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎంపీ అని, అంతకుముందున్న 10 సంవత్సరాలున్న ఎంపీ షెట్కార్ గాని ఇప్పటి వరకు జైరాబాద్ పార్లమెంట్ చేసింది ఏంది అని అంటే ఏమీ లేదు. మరి అదే మోడీ గారు గతంలో కాదు ఇప్పటి వరకు బీజేపీ ఎంపీ గెలవకున్నా ఇప్పటికీ జైరాబాద్ కు నిమ్స్ ఇచ్చారు, అట్లాగే పార్లమెంట్ రైల్వే లైన్ రెండోది చేశారు, నేషనల్ హైవే బ్రిడ్జిలు ఇచ్చారు, నేషనల్ హైవే ఇచ్చారు. ఇంకా రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి ఇస్తున్నాడు, వేల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తున్నారు. కానీ ఆయన చేసిందేం లేదు. అమ్మా ఇది ఇప్పటికీ జైరాబాద్ పార్లమెంట్ మాట్లాడినాం, రాష్ట్రంది మాట్లాడినాం, దేశంది చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యాలే చెప్తున్నాం. అమ్మ చిన్నగా ఆలోచిస్తే మా అక్క చెల్లెలు బయటకు వెళ్ళొద్దని ఇంటి ముందట మనకు మరుగుదొడ్లు కట్టించింది నరేంద్ర మోడీ గారు, ఇంట్లోకి బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ముద్ర లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, చిరు వ్యాపారుల లోన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఎరువుల సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, రైతు బంధు వేసేది నరేంద్ర మోడీ గారు, అది అచ్చం రైతులకు వేసేది, కౌలు రైతులకు వేసేది. అలాగే ఇకపోతే ఇవాళ ఉన్న పల్లెటూర్లలో కానీ మున్సిపల్ ఏరియాలలో కానీ ఎక్కడున్నా ఇవాళ వచ్చిన గ్రాంట్స్ మొత్తము 14-15 ఆర్థిక సంఘంలో వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి వైకుంఠధామం మనం చనిపోతే కాలబెట్టేది, మన ఇంట్లో ఉన్న చెత్త ఏరకపోతే వేసుకపోయే ట్రాక్టరు, ఆ ట్రాలీ, దాని వెంబటున్న నీళ్ల ట్యాంకరు, ఆ నీళ్లు పోసే ఆ చెట్టు చుట్టూ ఉన్న కంచె, ఆఖరికి డంపింగ్ యార్డు, ఇలా ప్రకృతి వనం, అట్లాగే క్రీడా ప్రాంగణం, అట్లాగే ఉన్నటువంటి వైకుంఠధామం, కోతుల వనం అన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈ సెంట్రల్ లైటింగ్ అయినా, ఆ పక్కనున్న రోడ్ అయినా, దాని అవతల ఉన్న మోరైనా, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ నుంచి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14-15 ఆర్థిక సంఘం నుంచి ఇచ్చినటువంటి. అమ్మ గ్రామం నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వరకు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు, జిల్లా రాష్ట్ర స్థాయి వరకు దేశంలో ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రామాలయం, రామ మందిరం ఇచ్చారు, 370 ఆర్టికల్ తీసేశాడు, యూసీసీ కోడ్ పెట్టారు, అందరూ సమానమన్నాడు, రేపు జమిలీ ఎన్నికలకు పోతున్నారు. అలాగే మొన్న రామ మందిరం కట్టి గర్భంలో ఉన్నట్టు సముద్ర గర్భంలో ఉన్నటువంటి కృష్ణాలయం కూడా ద్వారకాలో కడతామని చెప్పి ఈ 74 ఏళ్ల వయసులో సముద్ర భూగర్భానికి పోయి ఆ మునిగిపోయిన కృష్ణ మందిరాన్ని పూజించొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక అర్థం చేసుకోండి వికసిత భారత్ అంటే ఏంటనేది మీరు కూడా అర్థం చేసుకోండి. అన్న వికసిత భారత్ అంటే ఏం లేదక్క, అభివృద్ధి చెందే దేశం అని. అభివృద్ధి చెందే దేశం అంటే ఏందో అనుకుంటున్నారు, ఆల్రెడీ అభివృద్ధి చెందింది అంటారు కదా, మరి ఇంకేం చెందుతుందని అంటే ఐటీ సెక్టార్ లో ఉన్నటువంటి చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కానీ, చదువుకోని వ్యక్తులు స్కిల్డ్ లేబర్ కింద పోయినటువంటి గల్ఫ్ దేశాలలో కానీ పోయినటువంటి ఉద్యోగస్తులు అందరినీ కూడా తిరిగి రెట్టింపు జీతంతో ఇండియాలోనే ఉద్యోగం చేపించడమే కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చే 5 సంవత్సరాల్లో జరగబోయే ప్రతిఫలం అది. ఎక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఇవాళ వచ్చే కాలంలో 1వ స్థానంకు తీసుకుపోతారు. అనా అర్థం చేసుకోవాలి, ఇది నరేంద్ర మోడీ గారు అంటే. నీతి నిజాయితీ గల నాయకుని దగ్గర ఉండే వాళ్ళందరూ నీతి నిజాయితీ మంది పడలేరు. ఇవల్ల ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్న క్రమశిక్షణ ఏ పార్టీలో ఉండరు. వీరు దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం చేస్తారు అన్న ఆలోచన, సంఘర్షణ, మౌలిక సూత్రాలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆలోచన అంటే ప్రజలకు ఎలాంటి రాజకీయాన్ని ఇవ్వాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలా అయితే ప్రజలు బాగుంటారో, ఎలా అయితే సంతోషంగా ఉంటారని. సంఘర్షణ అంటే ప్రతి నిమిషం అభివృద్ధిలో పోటీ పడి ఇంకా 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 అభివృద్ధి చేయాలి, అంత్యోదయ వ్యక్తికి కూడా ఇవాళ మనం సహకరించాలి అని స్ట్రీట్ వెండర్లకు కూడా 10,000 నుంచి 1,00,000 వరకు, విశ్వకర్మలకు కూడా 10,000 నుంచి 3 లక్షల వరకు లోను చెయ్యాలని ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అనాశిత వ్యక్తి కింద పనిచేసే మనం నిజాయితీగా ఉంటే 5 సంవత్సరాలు ఎలక్షన్లు అనకుండా ప్రజల మధ్య నుండి ఏ కష్టం వచ్చినా, శుభకార్యమైనా అశుభకార్యమైనా గ్రామాలలో వాళ్ళతో ఉంటే, ప్రతి నిమిషం వెన్నంటి ఉంటే, రాత్రి పూట ఏదైనా కష్టం వస్తే ఫలాని పేరైనాకు విలువండి, బీజేపీ అయినకు విలువండి అనేంతటి పరిస్థితి మనం తీసుకొచ్చిన రోజు డబ్బు మద్యం 2 ఏరులై పాడినా మనకే ఓటేస్తారు తప్ప వేరే వాళ్ళకు వేయరు. ఇది నిజం, ఇది నిరూపణ జరిగింది కాబట్టి చెప్తున్నాం. అన్నా మనం
చేసే పని వల్ల రానున్న కాలంలో ఈ జైరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ వేదిక మీదకి చెప్తున్నా, మా అన్న కిషన్ రెడ్డి అన్నకి చెప్తున్నాము, అన్న ఇది జైరాబాద్ 100కు 100 గెలుస్తుంది. ఇది మీకు నేను నిజమే చెప్తున్నా, ఇది ఏదో రాజకీయ మాట కాదు. మీ మండలిలో మీటింగ్ పెట్టినాడు కూడా చెప్పిన, అన్నా గెలుస్తున్నాం, మీరు పని చేయకపోతే నష్టపోయేది మీరు, ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాం. కానీ ప్రజల దగ్గరికి పోయి నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి ఓటేయండి, ఇన్ని రోజులు తిరగండి, వాళ్ళు వేస్తారు అని చెప్పినాం. ప్రజలందరూ మన దిక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు